అనిపించిందా? సార్. పేరెంట్స్‌ని మిస్ అంటే ఆఫ్‌కోర్స్ ఎవరికైనా అనిపిస్తది. సార్. నువ్వు చిన్నప్పుడు ఐదో తరగతిలో ఉన్నప్పుడు చనిపోయిన ఊహ గూడా పెద్దగా తెలిసుండదు. అంటే నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ని గానీ, వాళ్ళందరూ పేరెంట్స్‌తో వస్తూ ఉంటారు. లైఫ్‌లో ఆ పెయిన్, ఆ పించింగ్ సెన్సేషన్ వచ్చేదా? పేరెంట్స్‌ని మిస్ అవుతున్నట్టు, నాకెవరైనా ఇంకా ఆదుకుంటే బావుండేది, ఇంకా పరిస్థితి బావుండేది, నాకెవరు లేరా అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? సార్ అది బేసికల్‌గా అనిపిస్తది సార్. హ్మ్. కానీ మూవ్ ఆన్ అవ్వాల్సిందే. తప్పదు. అది ఒక సోషల్ ఫ్యాక్టర్. అంటే ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక నార్మ్. ప్రాసెస్. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్ చనిపోయినరు. అట్లా అని చెప్పేసి నేను వేరే సోర్స్ వెతుక్కొని చదువుని పక్కన బెట్టి వేరే ఫీల్డ్ ఎంచుకుంటే ఇక్కడి వరకు వచ్చేవాడిని గాదు సార్. నేను చదువునే నమ్ముకున్నా. కాబట్టి ప్రతి సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఫ్యామిలీలో ఫంక్షన్స్ జరుగుతాయి సార్ న్యాచురల్‌గా. ఫంక్షన్స్ జరగడం గాని, ఎవరైనా పిల్లలు కొత్త బట్టలేసుకున్నప్పుడు గాని, చిన్న వయసులో చాలా బాధ అనిపిచ్చేది. ఎవరన్నా చుట్టాలు ఇంటికొచ్చినా గూడా మా ఫంక్షన్స్‌లలో ఎవరైనా వచ్చినప్పుడు గూడా, అయ్యో! వీనికి పేరెంట్స్ లేరు అన్నట్టే చూస్తుండే సార్. సో, అది గూడా కొంచెం బాధ అనిపిచ్చేది సార్. అంటే సో, వీటన్నిటికి ఒక సొల్యూషన్ గావాలి. మనము ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే ఈవెన్ చెల్లె ఉంది, తమ్ముడున్నారు. ఈవెన్ ఫ్యూచర్‌లో మ్యారేజ్ జేసుకుంటాము. మరి మన పిల్లలైనా హ్మ్. మనకంటే మా పేరెంట్స్ నాకు ఏమీ సంపాదించకుండా అంటే ఏమీ అందించకుండానే వాళ్ళు దూరమయ్యిండ్రు. నేను ఫ్యూచర్‌లో నా పిల్లలకి అన్ని విధాలుగా ఎగ్జాక్ట్‌లీ. ఆదుకోవాలి. లేకపోతే నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఎవరైతే నన్ను మోటివేటెడ్‌గా నిలిచిన మా ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్య రాజేందర్ గాని, నా భార్య మృణాలిని గాని, తర్వాత మా అత్తమామలు గాని, తర్వాత మా మిత్రులు ప్రవీణు, రాజు, హ్మ్. వెంకటేషు, తర్వాత ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నా కదా సార్! హ్మ్. అక్కడ గూడా మంచి మిత్రుడు దొరికిండు. నీరజ్ అని. సో, వీళ్ళంతా ఏంటంటే, "అరే! నువ్వు చేయగలుగుతావురా" అనే ఒక ఆలోచన అనేది బిల్డప్ చేసిర్రు సార్. సో, అది నేను అప్పుడు పడ్డ స్ట్రగుల్స్‌కి కంటిన్యూటీ సార్. అంటే రిజల్ట్ సార్. అప్పుడు స్ట్రగుల్స్ పడ్డాను. వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఇక్కడి వరకొచ్చాను. అంటే అది ఒక కంటిన్యూయస్‌గా ప్రాసెస్. ప్రాసెస్ సార్. ఈ జర్నీలో అవమానాలు ఉండే సార్. బాధలు ఉండే. ఈవెన్ బట్టలు గూడా లేకుండే సార్. స్కూల్ హ్మ్. బట్టల మీద బ్రతికిన రోజులున్నాయి. సో, ఓకే. ఇలాంటి సిట్యుయేషన్ నుండి ఇక్కడి వరకు రావడం సంతోషంగా జనరల్‌గా ఉంది సార్. లైక్ నిజంగా చెప్తూ ఉంటే సార్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మన దగ్గరకొస్తూ ఉంటారు. ఎలా అంటే లైక్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్‌నెస్ వల్ల సార్. ఫస్ట్ డబ్బులు సంపాదిద్దాం. తర్వాత ప్రిపేర్ అవుదాం. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళని ప్రిపేర్ కాకుండా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. నీకున్న ప్రాబ్లమ్స్ దానికంటే వందింతలు ఎక్కువే ఉన్నాయి. మరవి నీ గోల్‌ని డిస్ట్రాక్ట్ చేయలేదా? ఈ గ్రూప్ 1 సాధించడాన్ని? సార్ గ్రూప్ 1 కంటే ముందు నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎకనామికల్ సోర్సెస్ ఏం లేకుండే సార్. ఫ్రెండ్స్ గూడా నాకు సపోర్ట్ జేశారు. సో, వాళ్ళ సపోర్ట్‌కి ఎంత సపోర్ట్ జేసినా గూడా మన వంతుగా సహాయం జేయాలి. మన వంతుగా సపోర్ట్ గూడా ఉండాలని జెప్పేసి నేను రిలయన్స్ ట్రెండ్స్‌లో సేల్స్ బాయ్‌గా గూడా పనిజేశాను సార్. పార్ట్ టైమ్ జాబ్ జేయడం జరిగింది. మనం కష్టపడితేనే విజయం యొక్క ఆ తీపిదనాన్ని ఆస్వాదించాలనే కోరిక పెరుగుతది సార్. ఇప్పుడు దెబ్బ తలిగితేనే ఆ గాయం యొక్క వాల్యూ మనకు తెలుస్తది. ఆ దెబ్బల నుండి, ఆ స్ట్రగుల్స్ నుంచి ఒక నేనన్ని చేదు జ్ఞాపకాల నుంచి తీపి కోసం వెతకడం స్టార్ట్ జేసినా సార్. ఏ ప్రాబ్లమ్‌నైనా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తూ ఇక్కడి వరకు రావడానికి నా జర్నీని ప్రతి విషయాన్ని నాకు జరిగిన ఏ ఇన్సిడెంట్‌ని నుంచైనా గూడా మోటివేట్ అవ్వడం జరిగింది సార్. రిలయన్స్ ట్రెండ్స్‌లో సార్. జాబ్ చేస్తూ జాబ్ సార్ అది పార్ట్ టైమ్ జాబ్ సార్. పార్ట్ టైమ్ జాబ్. సేల్స్‌మెన్. మరి అది చదువు పైన ప్రభావం చూపించలేదా? టైర్డ్ అయిపోవడం కానీ? సార్ నేను ఎర్లీ మార్నింగ్ లైబ్రరీలో చదువుకునేవాడిని సార్. ఎర్లీ మార్నింగ్ ఎక్కడ? 5:00కే ఎళ్ళేది సార్. చైతన్యపురిలో. దిల్‌సుఖ్‌నగర్, అవును సార్. చైతన్యపురి. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5కి లేచేవాడివా? 5కెళ్తుండే సార్. హ్మ్. 5కెళ్తుండే సార్. 11:30 వరకు చదువుకుంటుండే సార్. 5-11:30. అయితే బ్రష్ చేసుకోకుండా ఎళ్తుండే సార్. ఎందుకంటే ఆకలైతే బ్రష్ చేసుకోకపోతే ఆ ఫుడ్ మీద ఆలోచన ఉండదు సార్. ఆకలైతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయని జెప్పేసి 11 తర్వాత రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకే ప్లేట్‌లో ఇద్దరం ఫ్రెండ్స్ సార్. ఒక ప్లేట్ తీసుకోవడం ఇద్దరం. ఇప్పుడు 2 బోండాలుంటే ఒక ఫ్లేట్ బోండాలో ఇద్దరం కలిసి తినేది సార్. మై గాడ్! అసలు ఫైనాన్షియల్‌గా సరిగ్గా లేము గదా సార్. సో, అందుకని. సో, తర్వాత 12 గంటల తర్వాత లైబ్రరీకొచ్చేసి తర్వాత దిల్‌సుఖ్ నగర్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికి తెలుసు సార్ అక్కడ మన సాయిబాబా టెంపుల్ ఉంటది సార్. హ్మ్. అక్కడికి నాకు తెలిసి పోని విద్యార్థులనేది ఉండరు. మధ్యాహ్నం పూట తిండికైతే అక్కడ లైన్ కట్టేది సార్. అట్లా గూడా జరిగింది సార్ ఇగ.
ఫైనాన్షియల్. సో, ఇవన్నీ బాధలు కాదు సార్. ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్. ఇవన్నీ ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి దారులు సార్. సో, ఇవన్నీ నన్ను మోటివేట్ చేసినాయి సార్. ఏది కూడా నన్ను డిమోటివేట్ చేయలేదు సార్. వాటి నుండి నేర్చుకోవడానికి ట్రై చేసిన సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లవకుమార్ గురించి. తను 2 ఇయర్స్ నుంచి నాకు పరిచయం అని చెప్తున్నాను గదా! నా ఈ రోహిత్స్ అకాడమీలో తను ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ప్రతిసారి ఆ కసి కనబడింది. ప్రతిసారి కసి అంటే ఆన్సర్ బాగా రాయలేదనుకోండి ఫర్ సపోజ్. ఇలా ఆన్సర్ ఇందులో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ జనరల్‌గా ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఇన్ని మోడిఫికేషన్స్ చేయాలి అంటే డీమోటివేట్ అయిపోతాడు. ఇంక నా వల్ల కాదు. ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆన్సర్‌లో ఇన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చెప్తున్నాడు. అక్కడ అది బాలేదు. ఇక్కడ ఇది బాలేదు. ఆయన ఎట్లుంటది అంటే ఫర్ సపోజ్ ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ రాసిన తర్వాత, ఇదిగో ఇవన్నీ ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలంటే యూజువల్‌గా స్టూడెంట్ ఏం చేస్తాడు? ఆ ఇంప్రూవ్‌మెంట్స్‌ని నెక్స్ట్ ఆన్సర్‌లో మార్చి పెడతాడు. కానీ లవకుమార్ ఏం చేసేవాడంటే, ఆ క్వెషన్‌కి మళ్ళీ ఆన్సర్ నేను చెప్పిన ఇంప్రూవ్‌మెంట్స్‌తో మళ్ళీ ఇంకొక ఆన్సర్ రాసేవాడు. అదే క్వెషన్‌కి అంటే నెక్స్ట్ క్వెషన్‌కి ఇంప్రూవ్‌మెంట్స్ ఇంప్లిమెంట్ చేసేవాడు కాదు. అదే క్వెషన్‌కి మళ్ళీ నేను చెప్పిన ఇంప్రూవ్‌మెంట్స్ రాసి, సార్ ఇదెలా ఉంది? ఒక్కొక్కసారి ఏందంటే ఇంకా చిరాకొచ్చేది గూడా. అన్ని సార్లు ఆన్సర్స్ అంటే లైక్ పనుల్లో ఉంటాం గదా! బట్ స్టిల్ అంటే అది ప్రేమతోటే ఆ చిరాకైనా ఏదైనా గానీ ఇన్ని సార్లు రాస్తున్నావు అని చాలా నంబర్ ఆఫ్ ఆన్సర్స్ రాసాడు. ఆ కసి తనలో గ్రూప్ 1 సాధించాలి అన్న కసి చాలా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గూడా కొంచెం భయపడ్డాడు. అనుకున్నట్లు వస్తదా? రాదా? రిజల్ట్ వచ్చిన తర్వాత గూడా ఈ తెలుగు మీడియం అనే భయం వచ్చినప్పుడు సీరియస్‌లీ అంటే తన ఆన్సర్ రైటింగ్‌లో ఉన్న స్కిల్ న్యూస్ పేపర్‌లో చెప్తున్నాడు. ఆ న్యూస్ పేపర్‌లో ఉన్న మెచ్యూరిటీ ఆన్సర్‌లో కనబడింది. ఇంకా మంచి ర్యాంక్ రావాలి తనకి. ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా గూడా మంచి ర్యాంక్ వస్తది అని అనుకుంటున్నాను. సో, ఇక్కడి వరకు లవకుమార్. ఇంకా స్ట్రాటజీ అంటే లైక్ ఫస్ట్ స్ట్రాటజీ కంటే ముందు ఈ స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ప్రాబ్లమ్ బుక్ లిస్ట్. నేను కూడా మన ఛానెల్‌లో ఎంతో మందికి గ్రూప్ 2కి బుక్ లిస్ట్ ఇది, గ్రూప్ 1కి ఇది బుక్ లిస్ట్ అని చెప్తూ ఉంటాను. ఓకే సార్. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఫస్ట్ ఒక టాపర్ నోటి మీదుగా బుక్ లిస్ట్ ఏంటి? ఈ బుక్ లిస్ట్ కూడా క్రిస్టల్‌గా అంటే ఇండియన్ పార్టీకేంటి, తెలంగాణ పార్టీకేంటి, ఏ బుక్ లిస్ట్ తీసుకున్నావు? మళ్ళీ ఒక 4, 5 బుక్కులు చెప్పకు. అంటే కొన్నిసార్లు కొంతమంది హైప్ చేస్తున్నారు. ఓకే. నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్‌గా అడుగుతున్నా. ఏ బుక్కులు క్లియర్‌గా ఫాలో అయ్యావు? నువ్వు ఫాలో అయింది అది చెప్పు బుక్ లిస్ట్. సార్, బుక్ లిస్ట్ కంటే ముందు సార్, ఎవరైనా ప్రిపరేషన్ కోసం వచ్చేవాళ్ళు ముందుగా ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితున్నామో, ఆ ఎగ్జామ్‌కు సంబంధించినటువంటి సిలబస్‌ని కంఠస్థం చేసుకోవాలి సార్ ముందు. ఓకే. సో, ఆ సిలబస్‌ని మనము కంఠస్థం చేసుకుంటే, మన ప్రిపరేషన్‌ని ఏ రేంజ్‌లో కంటిన్యూ చేయాలి, ఏ మ్యాటర్స్‌ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహ్, స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ సిలబస్ కాపీ ఏ ఎగ్జామ్ అయినా గాని సార్, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, మిగతా ఏ ఎగ్జామ్ అయినా కూడా ఓకే. సిలబస్ కాపీ మీద డిపెండ్ అయ్యి ఉంటది సార్. కానీ అందరూ ముందు బుక్ అంటారు సార్. బుక్ కంటే ముందు సిలబస్ చూడాలి సార్. అయితే ప్రెజెంట్ గ్రూప్ 2, గ్రూప్ 1 గురించి మాట్లాడితే సార్, గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్‌లో సరైన గైడెన్స్ లేవు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లలో సరైన మెటీరియల్ లేదు. అంటే మెటీరియల్ ఉంది. ఓకే. కానీ దాన్ని ఇప్పుడు యూపీఎస్‌సికి ఉన్నంత మెటీరియల్ లేదు సార్ మన దగ్గర తెలుగు మీడియంలో. ఆఫ్‌కోర్స్ యూపీఎస్‌సి కూడా లేదు తెలుగు మీడియంకి మెటీరియల్. అదే సార్. అంటే తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉన్నంత అడ్వాంటేజ్ తెలుగు మీడియంలో లేదు సార్. దానికి తోడు ఈ తెలుగు మీడియంలో ఒక ఆన్సర్ రాయడం చాలా ఇబ్బంది సార్. పెన్ను లేపాలి, మళ్ళీ ఆన్సర్ స్టార్ట్ చేయాలి, ఎగ్జాక్ట్‌లీ. పెళ్లి లేపాలి. అవును. కొంచెం వాళ్ళ అడ్వాంటేజెస్, వాళ్ళ డిసడ్వాంటేజెస్ వాళ్ళలాగా ఉండొచ్చు. మనది కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేశానంటే సార్, దానికంటే ముందు బుక్ లిస్ట్ తెలుసుకుందాం సార్. అయితే ఇప్పుడు మనకు ఉన్న పేపర్‌లలో ముందు హిస్టరీకి సార్ కరీం సార్ నోట్స్ నేను ఆల్రెడీ గ్రూప్ 2 నోట్స్‌ని గ్రూప్ 1కి కన్వర్ట్ చేసుకున్నా సార్. బుక్ ఓకే. కూడా ఫాలో అవ్వడం జరిగింది ఓకే. సార్. తర్వాత పాలిటీకి ప్రిలిమ్స్ కోసము ప్రభాకర్ రెడ్డి, తర్వాత మీది ఓకే. మెయిన్స్ కోసం మీ క్లాస్ రూమ్ నోట్స్ సార్ చాలా హెల్ప్ అయింది. మెయిన్స్ కోసం మీరు తీసుకున్నాం కదా సార్, అది ఓకే. చాలా యూజ్ అయింది. అది పాలిటిక్స్ సంబంధించి. అంటే క్లాస్ నోట్స్‌ని క్లాస్ నోట్స్‌ని సార్ మనకు గ్రూప్ 1కి కావాల్సింది కంటెంట్ బల్క్‌గా అవసరం లేదు సార్. వాట్ ఈజ్ వాట్. కానీ దాన్ని ఏ సిట్యుయేషన్‌లో ఎక్కడ లింకప్ చేయాలనేది నెసెసరీ సార్. సో, అది యూజ్ అయింది సార్. సొసైటీకి అయితే నేను తెలుగు అకాడమీతో పాటు ప్రసన్న హరికృష్ణ సార్ యొక్క బుక్ ప్రిఫర్ చేసిన సార్. ఓకే. తర్వాత హిస్టరీ అయిపోయింది కదా సార్. ఎకనామీకి వచ్చినప్పటికీ ఎకనామీలో నేను చిరంజీవి సార్, తర్వాత పాషా సార్, ఓకే. విజయ్ సార్ బుక్ ఇవి రిఫర్ చేసిన సార్. మొత్తం కాదు సార్ మళ్ళీ అలా. సో, ఎందులో అయితే మనకు కావాల్సిన కంటెంట్ అవసరం ఉందో
ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్స్కి సంబంధించిన చాప్టర్ ఉందనుకోండి, అది మన చిరంజీవి సార్ సంబంధించినది నేను ఎలాగో క్లాసెస్ విన్నా కాబట్టి అది మంచిగా ఉంటుంది సార్. దానికి సంబంధించిన ఏ టాపిక్ అయినా కూడా నేను అందులోంచి తీసుకోవడం జరిగింది. అదే ఈ పాషా సార్కి సంబంధించి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఉంటుంది సార్, అందులోంచి అంటే అంటే టాపిక్ వైజ్ కొన్ని చాప్టర్స్ నేను అందులోంచి తీసుకోవడం జరిగింది సార్. మళ్ళీ తెలంగాణ ఎకనామిక్స్ సార్ ఫాలో అయింది మాత్రము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సార్, అథెంటిఫైడ్. సో నేను అది ఏంటంటే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చాలా పబ్లికేషన్స్ అదే కంటెంట్ తీసుకొని నోట్స్ మేక్ ప్రింట్ చేస్తారు. కానీ స్టూడెంట్స్ అది చదవండిరా బాబు అంటే తక్కువది ఫ్రీగా వచ్చిన పీడిఎఫ్ కాదు అని అన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చినవే చూస్తుంటారు. అన్నిటికీ మూలాధారమే ఇది. అంటే ఇది నేను చెప్పాలనుకున్నాను. అవును సార్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని నేను తెలంగాణ ఎకనామిక్ నాకు చాలా యూజ్ అయింది సార్. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 నుంచి కంటిన్యూషన్గా నేను సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పక్కా చదువుతాను సార్. ఎకానమిక్ తెలంగాణ. సో మళ్ళీ ఎకనామీలో ఒక చాప్టర్స్ 2 చాప్టర్స్ కోసము నేను ఫస్ట్ 2 చాప్టర్స్ కోసము నేను పాషా సార్ బుక్ యూజ్ చేయడం జరిగింది సార్. సో ఎకానమీ టోటల్గా 3 బుక్స్. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ కోసం సార్ కరీం సార్ బుక్తో పాటు తెలుగు అకాడమీ బుక్ చదవడం జరిగింది సార్. తెలుగు అకాడమీ బుక్ కంటే నేను ఆఫ్టర్ నా 2016 తర్వాత ఒక 3 సార్లు నేను వి ప్రకాష్ బుక్ చదవడం జరిగింది సార్. ఓకే. అంటే ఓవర్వ్యూగా దాని నుంచి అనలిటికల్గా ఓవర్వ్యూగా చదవడం జరిగింది. సో దాని నుండి నేను గ్రూప్ 1 టైంలో అంత నాకు టైం దొరకలేదు. ఓకే. కానీ అది గుర్తొచ్చింది సార్. చాలా ఎప్పుడో చదివిన బుక్ అయినా కూడా దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకునే టైం లేకపోయినప్పటికీ నాకు ఆ కంటెంట్ని లింకప్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అయింది సార్. నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నా వి ప్రకాష్ బుక్ గురించి. ఫ్యాక్ట్స్ ని మాత్రమే డంప్ చేయకుండా ఒక స్టోరీ లాగా ఉంటుంది సార్, హెల్ప్ అయింది, లింకప్ చేసుకోవచ్చు సార్. వి ప్రకాష్ బుక్ లో నేను ఈ మన గ్రూప్ 1 కోసము ఈ సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా సార్, నక్సలిజము, నక్సలైట్ ఉద్యమము, తర్వాత వివిధ సంస్థల యొక్క అప్పుడే కొత్తగా సంస్థలు అనేటివి స్థాపించబడతాయి. మళ్ళీ ఎప్పుడైతే 1969 మూమెంట్ తగ్గిపోతుందో మళ్ళీ ఆ మూమెంట్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్కి తీసుకురావడానికి ఏ సంస్థలు ఎట్లా యూజ్ అయినాయి, తర్వాత నక్సలైట్ మూమెంట్ ఏ విధంగా మన తెలంగాణ సమాజాన్ని ఇంపాక్ట్ చేసింది అనేది సెకండ్ ఫేజ్ మొత్తము ఆ బుక్ తీసుకున్నా సార్. ఇక థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మాత్రం కరీం సార్ బుక్తో పాటు తెలుగు అకాడమీ బుక్ చదివిన సార్. సో తెలంగాణ మూమెంట్ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది, పాలిటీ, సొసైటీ, హిస్టరీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ పేపర్ మొత్తం కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టు. ప్రిలిమ్స్ కి వేరే స్ట్రాటజీ యూజ్ చేసిన సార్. ఓకే. ప్రిలిమ్స్ ఏంటంటే సార్ అందరు ఏం చేస్తారంటే ముందు ప్రిలిమ్స్ చదవాలని ట్రై చేస్తారు సార్. అవును. తర్వాత మెయిన్స్ కోసం ఆలోచిద్దాం, మనకు ప్రిలిమ్స్ వస్తే తర్వాత చూద్దాం, అట్లా ఏమవుతుందంటే సార్ ప్రెజర్ ఏర్పడుతుంది. ముందు సిలబస్ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్ సిలబస్ సేమే సార్. ఆల్మోస్ట్ అసలు మెయిన్స్ సిలబసే పెద్దది సార్. ప్రిలిమ్స్ కోసం అసలు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక కరెంట్ అఫైర్స్, తర్వాత కొన్ని ఈ మెంటల్ ఎబిలిటీ తప్ప మిగతాదంతా సేమ్ సార్, మెయిన్స్ సిలబస్ అంతే సార్. దాంట్లో ఈ స్మార్ట్ మెంటాలిటీని బిల్డప్ చేసుకున్నా సార్, స్మార్ట్ స్ట్రాటజీని. ఓకే. సో ఎక్కువగా స్ట్రెస్ కాకుండా రివిజన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది సార్. తెలుగు అకాడమీతో పాటు వివిధ బుక్లు కూడా చాలా యూజ్ అయినాయి. సో ఈ రివిజనే మెయిన్ సార్ నాకు. అదేవిధంగా ఈ ఎస్ఏకి సార్ మన ఎస్ఎస్ తెలంగాణకు సంబంధించిన ఎస్ఎస్ మాత్రము ఇవి యూపీఎస్సీ ఎస్ఎస్కు డిఫరెంట్ ఉంటాయి సార్. ఇప్పుడు మెయిన్స్లో మనము 10 మార్క్స్ క్వశ్చన్ 3 పేజెస్ నింపాలి అంటే 50 మార్క్స్ క్వశ్చన్స్ 10 to 12 ఆ రేంజ్లో సేమ్ ఆన్సర్. పేదరికం గురించి ఒక చాప్టర్ వచ్చింది, ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ పేదరికంని 3 పేజెస్లో ఎట్లా రాయాలనో తెలిసి ఉండాలా, 10-12 పేజీలు ఎట్లా రాయాలనో కూడా తెలిసి ఉండాలి. అదే సార్ ఎస్ఏ. సో ఎస్ఏ కోసం సపరేట్గా నేనేం స్ట్రెస్ చేయలేదు, మిమ్మల్ని కూడా అడిగి ఉన్నా నేను, సార్ ఎట్లా అంటే సార్ మీరు కూడా అనలైజ్ చేసి ఇట్లా అంత స్ట్రెస్ ఏం కాకు, సో ఇదే కదా సబ్జెక్టు, అక్కడ లింకప్ చేసుకో సరిపోతుంది. బయట ఎస్ఎస్ కోసం చాలా మెటీరియల్ బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇచ్చిన కూడా మెటీరియల్స్ క్రిస్ప్ గా ఇచ్చి అదొకటి చదవమని చెప్పాను. ఆల్మోస్ట్ 3-4 ఎస్ఎస్ కవర్ అయ్యాయి సార్. ఇది ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఈ ఎస్ఎస్ సబ్జెక్ట్ ఎస్ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. యూపీఎస్సీ ఎస్ఎస్ ఫిలాసాఫికల్ ఎస్ఎస్ సార్, కొంచెం వేరుంటుంది. ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఎస్ఎస్ కు వర్కౌట్ కాదని నా ఆలోచన. నేను చెప్పినా కూడా చాలా మంది స్టూడెంట్స్ కి ఎస్ఏ అని భయపడుతూ ఉంటారు. దానికి ఇప్పుడు పాలిటీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, ఎకానమీ చదువుతారు. మోస్ట్లీ వీటిలో నుంచి వస్తున్నాయి ఎస్ఏ. వీటిని నువ్వు ఎలాగో కరెంట్ అఫైర్స్తో లింకప్ చేస్తూ ఉంటావు. అండ్ గైజ్ ఒకటి, ఇప్పుడు ఏదైతే మనకు లవకుమార్ చెప్పిన బుక్ లిస్ట్ ఉందో
ఈ బుక్ లిస్ట్ మొత్తం కూడా రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎందుకంటే కొన్ని మిస్ అయినా ఇంకేదైనా అడిషనల్ థింగ్స్ ఉంటే నేను లిస్ట్ అవుట్ చేసి ఒక రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో బుక్ లిస్ట్ మొత్తం పెడతాను. ఓన్లీ ఇవే ప్రిపేర్ అవ్వాలని కాదు, ఒకే బుక్ని ఒక 10 బుక్స్ కొనుక్కొని 10 సార్లు చదివే బదులు ఒకే బుక్ని 10 సార్లు చదివితే మీకు యూస్ఫుల్ ఉంటుంది సార్. అది